నేటి దినములలో మనము ఈ స్థితిలో ఉన్నాము అంటే ఇది దేవుని యొక్క కృప. ఈ కృపను మనము ఏ రీతిగా భద్రపరుచుకోవాలో, ఈ కృపను ఏ రీతిగా మనము అనుభవించాలో, ఈ కృపను ఏ రీతిగా మన జీవితంలో ఒక స్థితిలోనికి తీసుకొచ్చుకోవాలో అది ఎరిగి ఉండుట ఎంతో అవసరం. ఈ రోజుల్లో చాలామంది దేవుని చేత కృప పొంది, దేవుని చేత వారు ఆశీర్వదించబడి, దేవుని కృప చేత మాత్రమే వారు రక్షించబడి బ్రతికించబడి చివరకు వారు ఈ లోకములో వ్యర్థులైపోతున్నారు, శత్రువులుగా మిగిలిపోతూ ఉన్నారు. దానికి గల కారణం ఏమిటి అంటే దేవుని యొక్క కృపను నిరర్థకము చేయడం. దేవుని యొక్క కృపను వారు పాడు చేసుకోవడం. అందుకనే ఈరోజు క్రైస్తవ సంఘములలో, క్రైస్తవ కుటుంబములలో అనేక మంది శత్రువులుగాను వ్యర్థులుగాను మిగిలిపోతూ ఉన్నారు. దీనికి గల కారణము దేవుని యొక్క కృపను వ్యర్థపరుచుకోవడం. దయతో గమనించండి, ఎవరైతే దేవుని యొక్క కృపను వినియోగించుకుంటారో, దేవుని యొక్క కృపను కాపాడుకుంటారో, దేవుని యొక్క కృపను సరి అయిన రీతిలో అనుభవిస్తారో, దేవుడు వారిని అధికమైన కృపలోనికి తీసుకుని వెళతాడు. అందుకే ఒక భక్తుడు చక్కని పాట పాడుచున్నాడు. మరి నీ కృపలేని క్షణం, నీ దయలేని క్షణం నేనేమైపోదునో. మరి యేసయ్యా, నీ కృపలేని ఆ క్షణం మరి నేనుండలేనయ్యా. నిజంగా ఈ పాటలో ఉన్నటువంటి అర్థమును మనము గ్రహిస్తే, ఆయన కృప లేకుండా మనము క్షణమైనా బ్రతకలేము. ఆయన కృప లేకుండా మనము ఈ లోకములో జీవించలేము అనేటువంటిది మనము గ్రహించాలి. అందుకే మరి నీ కృప లేని క్షణం నేనేమైపోతానో అనేటువంటి ఆ భయం ఎవరు కలిగి ఉంటారో అట్టి బిడల పక్షాన దేవుని యొక్క కృప అధికముగా కనబడుతుందని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది: నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. యేసు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు చనిపోయినటువంటిది నిష్ప్రయోజనముగా ఉండకూడదు అంటే దేవుని యొక్క కృపను నిరర్థకము చేయకూడదు. బలహీనులమైన మనలను బలవంతులుగా మార్చుటకు, ఇదిగో దౌర్భాగ్యులము దరిద్రులమైనటువంటి మనలను ధనవంతులుగా చేయుటకు ఈ లోకములో యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు చనిపోయారు. అందుకే నేను దేవుని కృపను నిరర్థకము చేయను. ఈ కృపను నిరర్థకము చేయకూడదు. ఈ కృపను కాపాడుకోవాలి. ఈ కృపయందు నిలిచియుండుట మనము నేర్చుకోవాలి. చాలా సమయాలలో ఈ కృపను నిరర్థకము చేస్తూ ఉంటారు. లోక పరిస్థితుల వైపు చూస్తూ, లోకమును ప్రేమిస్తూ, లోకములో ఉన్న వాటి వైపు మనస్సు పెట్టి దేవుని యొక్క కృపను నిరర్థకము చేస్తూ ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా,
నీ ఇష్టానుసారమైన జీవితమును కలిగి, నీ ఇష్టానుసారమైన ఆలోచనలు కలిగి దేవుని కృపను మీరు పాడు చేసుకుంటున్నారు, దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటున్నారనేటువంటిది మీరు గుర్తించండి. దేవుని యొక్క కృప నిన్ను విడిచిపెడితే, దేవుని యొక్క కృప నిన్ను మరిచిపోతే నీవేమైపోతావో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాము అనేటువంటిది గుర్తించాలి. అందుకనే అపోస్తులైన పౌలు గారు మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో తెలియపరుస్తూ ఉన్న రీతిగా, నేను దేవుని కృపను నిరర్థకము చేయను, దేవుని కృపను నేను పాడు చేయను, దేవుని కృపను ఇదిగో నేను ఉపయోగించుకుంటా, దేవుని కృపను కాపాడుకుంటా, దేవుని యొక్క కృపను భద్రపరుచుకుంటా, దేవుని యొక్క కృపను సరి అయిన సమయంలో నేను దాన్ని కనబరుచుకుంటాను. ఎప్పుడైతే దేవుని కృప పట్ల ఒక చక్కని ఆశ కలిగి ఉంటామో, ఆ కృప మనలను మహిమలోనికి నడిపించింది, అధికమైనటువంటి కృపలోనికి నడిపించిద్దని మనము గుర్తించాలి. అలాగే చూడండి, దయచేసి 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో చూసినట్లయితే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. దేవుని యొక్క కృపను ఎరగడము ఒక అనుభవం, ఆత్మీయ అభివృద్ధి, లేకపోతే మీ యొక్క సంపూర్ణత కలిగినటువంటి ఆత్మీయ జీవితం దేవుని కృపను ఎరగడం. ఈరోజు చాలామంది జీవితంలో దేవుని కృపను ఎరుగుటల, మనుషులను ఎరుగుతున్నారు, పరిస్థితులను ఎరుగుతున్నారు, అబ్బా అదంటే ఇంత ఇదంటే ఇంత అనుకుంటున్నారే కానీ దేవుని కృపను ఎరగటల్లా. దేవుని సేవకునిగా మీ ఎదుట చెప్పుచున్న మాట, మీరు దేవుని కృపను ఎరుగుదురు గదా అని అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. మీరు దేవుని కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియో మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఎంత మంచి దేవుడండి! నీ కొరకు నా కొరకు భూమి మీద ఒక దరిద్రుడుగా మిగిలిపోయినటువంటి ఆ వ్యక్తి మన పట్ల చూపించినటువంటి కృప ఎంత శ్రేష్టమైనది, ఎంత అమూల్యమైనది. ఆ కృపలో మనము నిలిచియుండుట గొప్ప భాగ్యమని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నా. ఆ కృప లేని క్షణం మనం ఏమైపోయే వాళ్ళము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను ధనవంతులుగా చేయుటకు, ఇదిగో ఆయన తన ధనవంతుడై ఉండియో మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన కనుక మన దారిద్ర్యతను యేసుక్రీస్తు వారి కృపచేత కొట్టివేసి, ఆయన కృపచేత దాన్ని తీసివేసి, ఆ కృపచేత మనలను ఈరోజు ధనవంతులుగా మార్చిన దేవుడు. అందుకనే మనలను దేవుని కృపలో నిలవబెట్టుకోవడానికై ఆయన కృపను ఎరుగువారమై ఉండాలి, ఆయన కృపను పొందుకుని వారమై ఉండాలి. మొదటిగా ఆయన కృపను నిరర్థకము చేయకూడదు. రెండవదిగా ఆయన కృపను గూర్చి ఎరగాలి. మీరు దేవుని కృపను ఎరుగుదురు కదా. ఎలా అంటే, ఇదిగో నాకున్న స్థితి గతులను మార్చిన ఆ దేవుడు నా పట్ల చూపించిన కృప. ఈరోజు నేను సజీవుడును సజీవురాలై ఉన్నాను అంటే ఇది దేవుని కృప. ఇట్టి కృపను మనము కలిగుండుట ఎంత శ్రేష్టమైన జీవితం, ఎంత భాగ్యమో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కనుక నా ప్రభువునందు ప్రియమైనటువంటి
దేవుని బిడలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని కృపను ఎరుగు. మీ జీవితంలో దేవుని కృపను కాపాడుకోవడానికి కష్టపడండి, నష్టాలు పోండి, ఇబ్బందులు పడండి. కానీ ఆ కృప ఎదుట నీకున్నది ఏదియో సాటి రాదు. ఆ కృప తప్ప వేరొకటి ఈ లోకములో లేదని గ్రహించండి. నిలువన రేగిన తుఫానులైనా, ఇదిగో నిన్ను మరి కలవరపెడుచున్న తుఫానులైనా ఆ కృప ముందు అవి ఏమాత్రము కూడా నిన్ను ఏమి చేయలేవని గుర్తించండి. ఆ కృప చాలా విలువైనటువంటిది, ఆ కృప చాలా శ్రేష్టమైనటువంటిదని మనం గుర్తెరగాలి. అలాగే మూడవ మాటను మనం చదువుకుందాం. చూడండి దయచేసి, గలతీయులకు రాసినటువంటి మరి పత్రిక 2వ అధ్యాయం మరి 9వ వచనములో ఒక మాటను నేను మీకు మరి చూపించాలని ఆశిస్తున్నాను. నాకు అనుగ్రహింపబడిన కృపను, మూడవదిగా నాకు అనుగ్రహింపబడిన కృపను, God has blessed with the grace of life. దేవుడు నన్ను ఆయన కృప చేత నా జీవితాన్ని నిలవబెట్టాడు. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి, నాకు దేవుడిచ్చినటువంటి కృప చేత, దేవుడు నా జీవితంలో చూపించిన ఆయన కృపను బట్టి ఈరోజు మనము ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి జీవిత విధానమును మనము కలిగి ఉన్నాము. ఆయన కృప నాకు అనుగ్రహింపబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కూడా దేవుడు ఒక కృప ఇచ్చాడు. మీరు కూడా ఆయన కృప చేత నింపబడ్డారు. నీ జీవితంలో దేవుని కృప చేత అనేకమైన కార్యములు చూస్తున్నావు, అనేకమైన కార్యములు చేస్తూ ఉన్నావని మీరు గ్రహించండి. ఆయన కృప అనుగ్రహించే దేవుడు. మొదటిగా నీ జీవితంలో ఆయన కృపను నిరర్థకము చేయక, ఆయన కృపను కాపాడుకోవటం, ఆయన కృపను భద్రపరచుకోవడం నేర్చుకో. రెండవదిగా ఆయన కృపను ఎరుగు. నీవు ఎరగనంత కాలం నీవు దరిద్రుడిగా మిగిలిపోతావు, శత్రువుగా మిగిలిపోతావు, పనికిరాని వారిగా మిగిలిపోతారు. మీరెప్పుడైతే దేవుని కృపను ఎరుగుతారో ఆ కృప మిమ్ములను ధనవంతులుగా చేసిద్ది, ఆ కృప మిమ్ములను ఒక ప్రయోజకులుగా చేసిద్ది, ఆ కృప మిమ్ములను అనేక మందికి ప్రియులుగా మార్చిద్ది. మీరు ఎరగకపోతే, మీరు ఎరగనంత కాలం దరిద్రమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ఆఖరగా మూడవది చూసినట్లయితే, అనుగ్రహింపబడిన కృపను బట్టి దేవుని వందనాలు చెల్లించాలి. అనుగ్రహింపబడిన కృపను బట్టి ఆయనకు మనము కృతజ్ఞులమై జీవించాలి. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి నేను అనేక సమయములలో ఇరుకులో, ఇబ్బందుల్లో, శోధనల్లో, నిందల్లో, అవమానములో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నేను అతిశయించాను, గ్రహించాడు. మీరు ఆ కృపను ఎరిగితే మీరు ఈ లోకములో శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తారని దేవుని సేవకునిగా మనవి చేస్తూ, దేవుడు తన మాటలు మన ఎన్నికలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.